హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టెట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలు చూద్దాం. టెట్ నోటిఫికేషన్ ఏ విధంగా ఓపెన్ చేయాలి? మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా లింక్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీరు ఇక్కడ లింక్స్‌ని చూడవచ్చు. ఇక్కడ school.edu.telangana.gov. అనే ఒక ఈ లింక్‌ను మాత్రం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ అఫీషియల్ సైట్‌లోకైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏదో అడ్వర్టైజ్‌మెంట్‌కొచ్చింది. దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు పైనే చూడవచ్చు. పీజీ టెట్ జనవరి 2026 అనేది ఇక్కడ కనపడుతుంది. దీనిపైన క్లిక్ చేయగానే టెట్‌కి సంబంధించినటువంటి ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇగో తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జనవరి 2026 అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూడవచ్చు. పైన మెనూ ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ నోటిఫికేషన్ అనే క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఓపెన్ అయితాయి. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే ఇది కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే దీంట్లో ఉంటుంది. మనం ఏ విధంగా అప్లై చేయాలి? ఫీజ్ ఎంత? డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు? మరి ఏ పేపర్‌కి ఎవరెవరు ఎలిజిబుల్? ఇట్లాంటి అంశాలనేది ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో మెన్షన్ చేస్తారు. ముందుగా ఇక్కడ చూడొచ్చు. అప్లికేషన్ విధానం గూడా ఇక్కడ మనకు ఇక్కడ వి విండోస్ అనేది కనపడుతున్నాయి. ఇక్కడ ఫీ పేమెంట్ ఆప్షను, తర్వాత పేమెంట్ స్టేటస్ ఎట్లా చెక్ జేసుకోవాలి అనేది, అదే విధంగా యువర్ యువర్ జర్నల్ నంబర్ గూడా ఎట్లా తెలుసుకోవాలి. అప్లికేషన్ సబ్మిషన్ అంటే ఇప్పుడు ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిషన్ జేయాల్సి ఉంటుంది. మళ్ళొక ప్రాసెస్. తర్వాత అంతా అప్లికేషన్ మొత్తం పూర్తయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అనే విండోలోకి ఎళ్ళాలి. తర్వాత ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ గూడా చూడొచ్చు. పీజీ టెట్ జూన్‌లో నిర్వహించినటువంటి రిజల్ట్‌ని గూడా ఇక్కడ జూసుకోవచ్చు. ఆ విండో గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఓల్డ్ టెట్ రిజల్ట్‌ని గూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ముందుగా మనం నోటిఫికేషన్ జూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ అనే మెనూ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అనేది మనకు ఇక్కడ డౌన్‌లోడ్ కావడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా పీడీఎఫ్ రూపంలో మనకు నోటిఫికేషన్ అనేది కనపడుతుంది. మీరు చూడొచ్చు. తెలంగాణ నోటిఫికేషన్‌కి సంబంధించి అది ఇగో టీజీ టెట్ జనవరి 2026 అనేది ఇక్కడ కనపడింది. తర్వాత ఏ రోజు నోటిఫికేషన్ విడుదలైంది. డేట్ 14థ్ నవంబర్ 2025న నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక ముందుగా ఈ ఫేరాలో మనం చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ ఫర్ ద టీజీ టెట్ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఆహ్, ఆన్‌లైన్ విధానంలో ఆన్‌లైన్ విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఆధారిత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి జనవరి 3 నుంచి జనవరి 31 వరకు. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు నిర్వహిస్తారు అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇక్కడ అనేది ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఫేరాలో చూసుకున్నట్లయితే పేపర్ 1 ఎవరు రాయాలి? పేపర్ 2 ఎవరు రాయాలనే వివరాలైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థులు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉపాధ్యాయులు కావాలనుకునేవారు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్ 1 అండ్ పేపర్ 2 2 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐదో అంశము ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక అప్‌డేట్ అనే అప్‌డేట్ విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించింది. ఎవరైతే ఇప్పుడు ఉద్యోగులుగా కొనసాగుతున్నారో ప్రభుత్వ పాఠశాలల్లో గాని, ఎయిడెడ్ స్కూల్‌లలో గాని ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో వాళ్ళు టెట్ రాసుకోవడానికి అనుమతిని ఇస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రభుత్వ లేదా ప్రభుత్వ స్థానిక పాఠశాలలు ప్రైవేటు, నాన్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లలో ప్రైమరీ టీచర్‌గా ఇట్లా పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ టెట్ ఉద్యోగులు
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సీటెట్ గానివ్వండి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి సీటెట్ గానివ్వండి, 2 రాసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ అనుమతించబడ్డారన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఇంకొక అంశం ఏందంటే ఇక్కడ మూడో పాయింట్ చూడవచ్చు. స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ అండ్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే హై స్కూల్‌లో పనిచేస్తున్న వాళ్ళు పేపర్ 2 రాసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడైతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం చూడవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కొత్త అంశం. ఇక్కడ టీజీ-టెట్‌కు సంబంధించిన ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి 3 నుంచి జనవరి 31 వరకు కొనసాగిస్తారు. ఇది డైలీ 2 షిఫ్ట్‌లలో మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్‌గా నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ 9 ఏఎం టు 11:30 పీఎం అంటే 2:30 గంటలు నిర్వహించబడుతుంది. ఆఫ్టర్‌నూన్ సెషన్ 2 గంటల నుంచి 4:30 గంటల వరకు. ఇది కూడా 2:30 గంటలు నిర్వహించబడుతుంది. ఇక కిందికొచ్చి ఇక్కడ ఎగ్జామ్ ఫీకి సంబంధించిన అంశాలు చూడవచ్చు. ఇక్కడ అంటే ఎగ్జామ్ ఫీ వచ్చేసి రూ. 750. అంటే ఒక పేపర్‌కి ఏదైనా ఒక పేపర్ రాయాలనుకునే వాళ్ళు పేపర్ 1కి రూ. 750. పేపర్ 2కి కూడా రూ. 750 అండ్ రూ. 1000 అంటే పేపర్ 1 అండ్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 2 రాసే వారికి రూ. 1000 అనేది ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్‌గా వసూలు చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు నవంబర్ 15 నుంచి మొదలవుతుంది. అంటే ఈ రోజు నుంచే నవంబర్ 15 నుంచి నవంబర్ 29 వరకైతే మనం అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మీరు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు కొద్దిగా ముందుగానే అప్లై చేసుకుంటే ఇవి సెంటర్స్ కూడా తక్కువనే ఉంటాయి. మీ లోకల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ పడే అవకాశం ఉంటుంది. ముందుగానే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కిందికి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఆహ్, కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఆ సెంటర్స్‌లలో మాత్రమే ఈ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆహ్, చూడ ఇక్కడ ఈ ఫేరా లోపల ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంది. అంటే ఈ టీజీ టెట్ అనేది ఎవరు రాసుకోవచ్చు అనే క్రైటీరియా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో చూడండి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మామూలుగానైతే ఇప్పుడు టీజీ టెట్ రాసుకోవడానికి అంటే పేపర్ 2 రాసుకోవడానికి బీఈడీ పూర్తయిన వాళ్ళు లేదా బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అర్హులే ఎగ్జామ్ రాసుకోవడానికి. ఇక్కడ ఈ ఫేరాలో పేపర్ 1 ఇప్పుడు స్ట్రక్చర్, కంటెంట్, సిలబస్, ఇనిషియల్, కీ ఇట్లాంటి అంశాలు చూసుకోవచ్చు. దీంట్లో పేపర్ 1 గాని, పేపర్ 2 గాని, పేపర్ 1 మరియు పేపర్ 2 2 కూడా 150, 150 మార్కులకైతే నిర్వహించడం జరుగుతది. ఇక్కడ ఈ ఫేరా లోపల పాస్ క్రైటీరియా ఇన్ టీజీ టెట్ అనేది వివరాలు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మరి పాస్ మార్కులు ఎన్ని మార్కులు రావాలి? టీజీ టెట్ పాస్ కావాలంటే మరి ఏ అభ్యర్థులకి ఎంత పర్సెంటేజ్ మార్కులు రావాలి? ఇక్కడ జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు 60% మరియు అబోవ్ అంటే 60% మార్కులొస్తే వాళ్ళు పాస్ అయినట్టుగా టీజీ టెట్‌లో పాస్ అయినట్టుగా ఆహ్, నిర్ణయిస్తారు. అదేవిధంగా బీసీ విద్యార్థులైతే 50% అంతకంటే ఎక్కువ మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ మరియు డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు 40% మార్కులొస్తే సరిపోతుంది. వాళ్ళు టీజీ టెట్‌లో క్వాలిఫై అయినట్టుగా ఇగో ఈ పర్సెంటేజ్ మార్కులు రావాల్సి ఉంటుంది. అంటే ఇది అభ్యర్థి యొక్క కేటగిరీని బట్టి, వాళ్ళ యొక్క డిజబిలిటీని బట్టి ఇది నిర్ణయించారు. ఇక్కడ టీజీ టెట్ మనం ఒకసారి టీజీ టెట్ క్వాలిఫై అయితే దాని యొక్క వాలిడిటీ పీరియడ్ ఎంత వరకు ఉంటుంది? దాని యొక్క మార్క్ మెమో ఎప్పటి వరకు దాని వ్యాలిడ్ ఉంటుందనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వ్యాలిడ్ పీరియడ్ టీజీ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైమ్ ఉండడం జరుగుతుంది. అదే విధంగా వెయిటేజ్ ఫర్ టీజీ టెట్ స్కోర్స్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే మీరు డీఎస్సీ గిట్లా ఏదైనా రాసుకున్నట్లయితే దాంట్లో 20% వెయిటేజీ ఈ టీజీ టెట్ మార్కులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ 15 అంశం చూసుకున్నట్లయితే మొత్తం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి టైమ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 14వ తారీఖు నవంబర్ 14న విడుదలైంది అన్నట్టుగా ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 15 తారీఖు అంటే నవంబర్ 15 నుంచి 29 వరకు మనం చేసుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడ డేట్ అయితే చూడొచ్చు.
అదేవిధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేది మనకు డిసెంబర్ 27 నుంచి మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది జనవరి 3 నుంచి జనవరి 3, 2026 నుంచి జనవరి 31, 2026 వరకైతే నిర్వహించడం జరుగుతది. తర్వాత టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 2 షిఫ్ట్‌లుగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 AM టు 11:30 AM అంటే 2:30 గంటలు. అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 2 గంటల అంటే ఈవినింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఇది కూడా 2:30 గంటలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ యొక్క డేట్ కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫిబ్రవరి 10 నుంచి బిట్వీన్ 10 నుంచి అంటే ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్యల ఇక్కడ ఈ టీజీ టెట్‌కు సంబంధించిన రిజల్ట్ అయితే విడుదల అవ్వనున్నట్లుగా ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలు. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఫర్దర్ వీడియోలో చూద్దాం. ఎవరైతే టీజీ టెట్ అభ్యర్థులైతే ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బులెటిన్ కూడా ఉన్నది. దాన్ని కూడా మీరు ఒకసారి పూర్తిగా చదివి, అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది పూర్తిగా చదివిన తర్వాతనే ఒకటికి 2 సార్లు చదివిన తర్వాతనే అప్లై చేయండి. ఏదో ఆన్‌లైన్ సెంటర్ వాళ్ళకిచ్చి ఆహ్, ఆహ్, అయితే చూడండి. మీరు పక్కనుండే మీ పేరు, మీ యొక్క డీటెయిల్స్ మొత్తం పూర్తిగా వివరంగా చూడండి. చూసుకున్న తర్వాతనే సబ్మిట్ అనే బటన్ కొట్టండి. వీలైనంత తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా దగ్గర పడే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక లాస్ట్‌కొచ్చేసరికి ఇక్కడ సర్వర్ బిజీ అనే ఆప్షన్స్ ఇట్లా మనం కొన్ని ఇబ్బందులు పడతాం. సో, వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.